ఈ వాగ్దానం నీవు పొందుకోవాలి అని అంటే నీవు నేను ఎలా ఉండాలి తెలుసా? అబ్రహాము గారి వలె ఉండాల. ఆయన స్వరము పట్టుకొని బయటికి వచ్చినాడు. ఈరోజు నీవు నేను స్వరము వింటూ ఉన్నాము, కానీ దేవుని మాటకు లోబడిని తనం, దేవుని మాటను పట్టించుకొని తనం, దేవుని మాటను వినని తనం, దేవుని మాటను త్రోసివేసే తనం, ఇవన్నీ మన హృదయంలో పెట్టుకొని లోబడే తనము లేదు, దేవుని మాటకు లెక్క చేసే తనము లేదు, దేవుని మాటను విని పాటించే తనము లేదు. ఇవన్నీ మాటలు మన హృదయంలో పెట్టుకొని ప్రభువా నన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదని వాగ్దానం చేశావు కదా, ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చవేమి? నెల ముగించబడుతుంది కదా, ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చలేవేమి? వాగ్దానం నెరవేర్చబడిందని సాక్ష్యాలు చెప్తున్నారు కదా, మరి నా పట్ల ఈ వాగ్దానం నెరవేర్చవెందుకు అని ప్రభువును అడుగుతూ ఉన్న నీవు నేను ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే, నీవు నేను వాగ్దానము నెరవేర్చబడాలి అని అంటే అబ్రహాము గారి వలె లోబడాలా. ఏం చేయాలంట? లోబడాలా.